అందరికీ నాకు గుడ్ ఈవినింగ్. నా పేరు శ్రీనివాసులు, శ్రీనివాసులు. మాది నెల్లూరు, ఇక్కడ బెంగళూరులో ఉంటున్నాను. కానీ నాకు 375 ఉన్నది షుగర్. 375 షుగర్ ఉన్నది. ఎక్కువ డోస్ ఎక్కువ ట్యాబ్లెట్లు ఇస్తూ ఉంటారు, కానీ కంట్రోల్ కాదు. నేను వాడంటూ లేదు. నేను ఆయుర్వేదిక్ వాడా, భద్రాచలం అడవుల్లో కూడా వెళ్ళాను. అడవులోకి వెళ్ళి ఇక్కడ తెచ్చుకున్నాను. కానీ ఏమి లేక లాస్ట్ కు ఈ టాబ్లెట్ వాడుతూ ఉన్నా. కానీ నాకు ఈ టాబ్లెట్ వాడుతున్నా కానీ పెరుగుతున్నా కానీ కంట్రోల్ కావడం. ఇది ఏంటి అని చెప్పేసి నాకు మళ్ళీ కొలెస్ట్రాల్ వచ్చింది లైట్ గా. మళ్ళీ తర్వాత గ్యాస్ట్రిక్ బాగా. అప్పుడప్పుడు నేను సంక్రాంతిప్పుడు ఈ గ్యాస్ట్రిక్ వల్ల నాకు సేమ్ ఊపిరాడేది. అందుకుని ఒక సంక్రాంతి 2-3 సార్లు పోయినా హాస్పిటల్కి పోయి అక్కడికి తీసుకొని చేసుకుంటే అప్పుడు మరి తగ్గింది. అలాగే నాకు చాలా ప్రాబ్లం ఉండే. నాకు ఈ VR4 ఫస్ట్ మా అల్లుడు నాన్నగారు నాకు చెప్పారు. కడప పుత్తూరు. ఆయన ఒక ఫంక్షన్ వచ్చి ఇలా సంగతి నాకు మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి, 1.5 years నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కడపలో. కానీ మళ్ళీ తర్వాత వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆపరేషన్ చేయాలంటే నెలలు ఇక్కడ ఒకరు పరిచయం ఈ VR4 వాడు. తర్వాత ఆయన సరిగ్గా నడలాక చాలా నొప్పుతో ఉండేవాడు. కానీ పెయిన్ బాగా పెయిన్ఫుల్ చేయండి. ఆ తర్వాత ఆయన ఈ నాలుగు చెప్పారు ఈ VR4 వాడమని చెప్పి. ఆయన వాడిన నెలకే గుర్రం పరిగెత్తడు. నేను వండరైపోయినా. ఆ తర్వాత నాకు చెప్పాడు, మామా నీకు కూడా తేడా షుగర్ ఉంది కదా, నువ్వు కొంచెం ట్రై చేయి అన్నాడు. ట్రై చేయమంటే నేనుంటే అన్ని చూసి 3 లక్షలు ఖర్చు పెట్టినాను. ఈ చెప్తుంటారు చేస్తుంటారు చెప్పేసి నేను కామైపోయా. ఒక నెల తర్వాత, ఒక నెల రోజుల తర్వాత జేసీ సార్ తిరుపతికి వస్తున్నారు. నాకు ఫోన్ చేశారు. అక్కడ పోయి పేషెంట్లు అందరూ ఉంటారు, అక్కడ పోయి మాట్లాడుకుంటూ ఒకసారి అంటే ట్రై చేసి అన్నాడు. సరే ఇంత చెప్పాడు కదా అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నా ముంగర ఒక డయాబెటిక్ పేషెంట్ ఇన్సూరెన్స్ వేసుకుంటున్నాడు. ఆయన వేసుకొని ఆయన కాలు కట్లు కట్టుకుని పుల్లంతా కాలు చూసేసరికి అసహ్యం అలా తయారైపోయాడు. ఆయన దగ్గరికి పోయి అడిగా నువ్వు ఏం చేస్తున్నావు అంటే నేను VR4 వాడి ఎన్నో లేదని అడిగా. నాకు ఒక 15 days అయింది సార్ నేను వాడి. ఈ VR4 వాడిన దానివల్ల నాకు బాగా ఆకలి అవుతుంది, ఇన్సులిన్ డోస్ తగ్గించాను, బాగా నిద్ర వస్తుంది, పుండు మానకు వస్తుందని చెప్పాడు. అప్పుడు ఇమ్మీడియట్గా నేను ఆర్డర్ పెట్టించుకున్నా. నేను February 1 నుంచి స్టార్ట్ చేశా. ఈ రోజు నాకు నేను మొన్న కూడా ఇప్పుడు 1 month అయింది. నేను మామూలుగా చెకప్ చేసుకున్నాను ఈ షుగర్ గురించి. చెకప్ చేస్తే కొంచెం తగ్గింది. నాకు మళ్ళీ ఇప్పుడు 1 month అయింది. నాకు ఆ షుగర్ లేదనిపిస్తుంది. అసలు నేను అంత యాక్టివ్ ఉన్నాను, అంత హుషారుగా ఉన్నాను, బాగా నిద్ర వస్తుంది. గ్యాస్ట్రిక్ అసలు ఎక్కడ నాకే తెలియదు. ఇదివరకు మోషన్ చాలా ప్రాబ్లం ఉండేది. అటువంటి మోషన్ కూడా చాలా ఆనందంగా బాగా హ్యాపీగా ఉంది. చాలా బాగా నిద్ర వస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. నాకు ఆ షుగర్ లేదనుకుంటున్నాను అంతే. వాస్తవంగా చెప్పండి, షుగర్ లేదనుకుంటున్నాను. నేను అది చెకప్ చేపిలా. ఎందుకంటే నాకు లేదనుకుంటే నేనే భావించుకున్నా. ఇది తిన్న తర్వాత అంత రిజల్ట్ వచ్చింది. ఇది ప్రతి ఒక్కరూ వాడండి. ఇది మనకు అమృతం లాగా దొరికింది. మన జేసీ సార్ గారు తీసుకొచ్చారు. ఈ ఇండియాకి ఒక వరం లాంటిది చెప్పాలంటే. ప్రతి ఒక్క జబ్బుకి పనికొచ్చింది. నేను ఈ రోజు ఒక 10 numbers ఇచ్చాను. నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక 10 numbers ఇచ్చాను. ఇక్కడ నేను వాస్తవంగా చెప్పండి, 1 రోజులు 10 మందికి ఇచ్చానండి. సిల్వర్ అయిపోయాను. అసలు నాకే ఆశ్చర్యం అయిపోయింది. ప్రతి ఒక్కరు నేను మా 72 సంవత్సరాలు ఉంటుంది. మా ఫ్రెండ్ వెంకటరాజు ఆయన రావాల్సి వస్తాడు. ఆయనకు మా షుగర్ ఉంది, గ్యాస్ట్రిక్ ఉంది, ఏదో ఉన్నాయి. ఆయన 2 times స్టంట్ చేసుకున్నాడు. ఆయన నాకు ఇది చెప్పలేక ఇది తీసుకుని వాడుతూ ఉన్నాడు. షుగర్ బాగుండదు, నా మోషన్ బాగుంది, అంతా బాగుంది. మళ్ళీ లాస్ట్ నీకు ఏం ప్రాబ్లం నిజం చెప్పబోయన్నా నేను అంటే అప్పుడు చెప్పాడు. ఏ సార్ మాకు ఫస్ట్ చెప్పాలి సార్, ఇది తీసుకున్న తర్వాత బాగుందని నాకు కానీ బాగున్న తర్వాత నాకు బాగా హ్యాపీ నాకు కూడా. కానీ ఆయన రీప్లేస్ 2 సార్లు చేశాడు. అమ్మ నాకు ఆశ్చర్యపోయింది. ఇది తీసుకున్న తర్వాత ఆయన హ్యాపీగా ఉండడం చాలా బాగుంది. మళ్ళీ వాళ్ళ అమ్మాయికి దాదాపు 90 kgs ఉంటుంది. వాళ్ళ అమ్మాయి, వాళ్ళ కూతురు, ఆమెకు థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది, బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. తర్వాత నేను ఒక నెల కొడుకున్న కాల ఒక 2 kgs తగ్గింది. అప్పుడే
అందులో ఒకే టైం తీసుకుంటుంది. మేము ఒకే టైం డోసు ఒకసారి పెంచకూడదని ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అది ఒక మార్నింగ్ ఒకసారి తీసుకుంటుంది, మళ్ళీ తర్వాత VR4 టాబ్లెట్స్ 3 తీసుకుంటుంది. దానివల్ల నేను ఇంకా డోస్ పెంచుంటే ఇంకా 4 కేజీ తగ్గమా అని అనుకున్నాను నేను. కానీ ఎందుకు స్లోగా పోదామని చెప్పాము. ఆ కూడా చాలా హ్యాపీగా ఉంది, నాకు చాలా బాగుంది. ఇన్ని హాస్పిటల్ పెట్టి ఈ టాబ్లెట్ తిన్నా నాకు ఇప్పుడు తగ్గలేదు అన్నది చాలా చాలా హ్యాపీగా కూడా అని చెప్పేసింది. నాకు అది చాలా సంతోషం.